నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల కోసం జిల్లాలలో 4 పదవులు ఇచ్చిన ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో పూతలపట్టు వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, పాలయేకిరి కార్పొరేషన్ కుమార్ రాజా ఆయన స్వగృహం నందు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరేష్ సోమశేఖర్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ సర్పంచి ఎంబి కృష్ణమూర్తి, ఎల్లప్ప, అమర్నాథ్, ఎంపీటీసీ హరి, సింగిల్ విండో అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ హేమచంద్ర, తగ్గువారిపల్లె బీసీ నాయకులు జె సురేందర్ బాబు, ఎస్సీసెల్ అధ్యక్షులు శేఖర్, పరదేశీ, వార్డ్ సభ్యులు రఘురాజ్, పలువురు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ నాయకుల పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏమిటంటే, నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ బీసీ సభ అనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకు ఈ 4.5 సంవత్సరంలో ఏమీ న్యాయం చేయలేదనేసి ఈ పూతలపట్టు ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీ గారు మాట్లాడడం, ఇంకా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం చాలా శోచనీయం. దాన్ని ఖండించేదానికి ఈరోజు బంగారపల్లి మండలంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ సమావేశమై ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గానికి నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఈ బీసీ సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ మండలంలో బీసీ నాయకులుగా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారి, రామచంద్రెడ్డి గారి నాయకత్వంలో, యువ నాయకులు మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లోనే ఒక స్థానం తప్పించి అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునింది. ఇవందరూ కూడా చూసిన విషయాలే. ముఖ్యంగా నిన్న జరుగుతున్నటువంటి బీసీ సమావేశంలో తెలుగుదేశం వాళ్ళు బీసీల గురించి మాట్లాడడం దయాలు వేదాలు వర్ణించి మారున్నాయి. ఎందుకంటే దాదాపుగా 2014 నుంచి 2019 వరకు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కాకుండా ఏ సామాజిక వర్గాన్ని కూడా ముందుకు తీసుకునే ఆలోచన చేయలేదు. ఈరోజు అధికారం పోయిన తర్వాత ప్రతి కులం పైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, ప్రతి కుల వృత్తుల పైన ప్రేమ చూపించేది, ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మేమందరం కూడా ఒకటి చెప్తున్నాం. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో చెప్పిందే కాకుండా ఈ రాష్ట్రంలో నుండి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా సమాజంలో గౌరవంగా ఉండాలనేసి రాజకీయ పదవుల్లో కూడా పెద్దపీట వేశారు. ఈరోజు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీలకు కానీ. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా బీసీ కులాలు 136 ఉంటే దాంట్లో గుర్తించిన కులాలు దాదాపుగా 10,000 జనాభా పైన ఉన్నటువంటి బీసీ కులాలు 56 కులాలు గుర్తించడం జరిగింది. ఆ 50 కులాలకు కూడా ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. 56 కులాలకు కార్పొరేషన్ చేసిన చరిత్ర ఈరోజు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చూస్తే ఈ మండలంలో దాదాపుగా 3 కార్పొరేషన్ డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టరు, అదేవిధంగా కురబ కార్పొరేషన్ డైరెక్టరు. ఈ మండలంలో బీసీ కులాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా ఒకసారి తెలుగుదేశం నాయకులు కళ్ళు తెచ్చి చూడాలని కూడా సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. దీంట్లో భాగంగానే మొన్న మా కులానికి సంబంధించి బీసీ కార్పొరేషన్, పాలయేకిరి కులానికి సంబంధించి నాకు స్టేట్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం కూడా జరిగింది. మీరు ముఖ్యంగా ఆలోచించాలి. ఈ జిల్లాలో బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉండిన దానివల్ల మన జిల్లాలో దాదాపుగా 4 కార్పొరేషన్ చైర్మన్లు ఈ జిల్లాకు ఇవ్వడం జరిగింది ప్రీతం ముఖ్యమంత్రి గారు. ఈ జిల్లాలో 4 కార్పొరేషన్లు కూడా పాలయేకిరి ఒకటి, వన్నికుల చైత్ర ఒకటి,
మొదలయ్యారు. ఒకటి ఈడి కార్పొరేషన్. ఈ 4 కులాలకు మన జిల్లాలకు రావడం ఎంతో సంతోషకం. ఈ 4 కులాలు కూడా ఈ బీసీ కులాలకు మన జిల్లాకి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే మన యువ నాయకులు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు సహకారంతో మన జిల్లాలో అత్యధిక శాతం ఎస్సీలు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అంతా కూడా గుర్తించి ఇంత సాయం చేసింది. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమంలో దాదాపుగా గత ప్రభుత్వంలో 600 కోట్లు 700 కోట్లు బీసీ కులాలకు కేటాయిస్తే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు బీసీ కులాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఈరోజు జగనన్న ఇండ్లు కానివ్వండి, పెన్షన్ కావాలండి, ఆసరా కానివ్వండి, ఏ కార్యక్రమం ఇచ్చినా బీసీ ఎస్సీలకే ఉన్నాయి. ఈరోజు 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేయాలంటే నా బీసీ నా ఎస్సీ అనేసి బీసీ కులాలకి దాదాపుగా 50% ఇచ్చిన ఘనత భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నా. ఎందుకంటే దాదాపుగా 4 కోట్ల చిల్లర ఓటర్స్ ఉంటే అందులో ఎక్కువ బీసీ కులాలు ఓటర్స్ ఉన్నాయి కాబట్టి మనకు రాజకీయంగా కూడా బీసీ కులాన్ని ముందుకు తీసుకుని వాళ్ళని మంచి ఆలోచన విధానంతో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా సీట్లు కూడా బీసీలు కేటాయించడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా బీసీలని ఓటర్స్గా చూసినాడే తప్ప ఏ రోజు రాజకీయ అవకాశం కల్పించలేదు, రాజ్యాధికారం ఏ రోజు ఇవ్వలేదు. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా ఈ బస్సు యాత్ర కూడా పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ బస్సు యాత్రలు కూడా బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం చేపడితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలే అధికారంలో ఉండాలనేసి ముఖ్య ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు బీసీల గురించి కానీ, ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ మాట్లాడే అర్హతే లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏది అయితే మాట్లాడుతూ ఉన్నారో అదే చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు. ఈరోజు మాటలకే పరిమితం కాకుండా ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు ఓసీ కులాల వాళ్ళే బాధపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఇంత ప్రాధాన్యత ఇస్తానంటే, కానీ ఆ వేదిలు లెక్క పెట్టుకోకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మనం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయాలి, పార్టీని ముందుకు తీసుకోవాలని మంచి ఆలోచన విధానంతో పోతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ పరిపాలించే వాళ్ళు అగ్రకులాలంతా చూసాం. ఏ ఎస్సీకి కానీ, ఏ మైనార్టీకి కానీ, ఏ బీసీకి కానీ ఎంత గౌరవం ఇచ్చినారో మనం అంతా కూడా చూస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ మండలంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినా కూడా అతన్ని ఎంపీటీసీ చేయడం జరుగుతుంది. అన్యంపుణ్ణి ఎరుగని ఎవరు వచ్చినా కూడా రాజకీయ ప్రాధాన్యత ఎంపీపీని చేయడం జరుగుతుంది, జెడ్పీటీసీని చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. చేసినటువంటి కుమారాజా గారికి, అలాగే సోమశేఖర్ గారికి, కుమారా గారికి, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారికి, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. మరియు మీడియా ఈడీ కార్పొరేషన్ డైరెక్టర్ విలప్ గారు ఉన్నారు. ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు. అలాగే మీడియా సోదరులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నిన్న మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక బీసీ సభ నిర్వహిస్తూ వారి యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి చేత చాలా తప్పుడు మాటలు, అసత్యాలు ఈరోజు ఆ వేదిక మీద మాట్లాడడం జరిగింది. చెప్పాలంటే పేరుకి బీసీ సభగా అది జరిగిన దాని మీద పెద్దలంతా కూడా బీసీల కన్నా వేరే వారి యొక్క ఆధిపత్య కులాల వాళ్ళే ఆడ ఎక్కువగా కనిపించారు. బీసీలు అనేటువంటి వ్యక్తులు అక్కడ పెద్దగా మాట్లాడింది లేదు. కొంతమంది పేర్లు కూడా తెలియట్లేదు. కొంతమంది మాట్లాడుతుంటే మైకులు పెరుక్కున్నారు. మరి వారు చెప్పే మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఒక స్కూలు రీఓపెన్ అయిందనుకోండి, సంవత్సరం అంతా స్కూలు జరిగినప్పుడు మొదటి రోజు నుంచి పాఠాలు చెప్తారు. కానీ మధ్యలో ఒక 5 నెలలు 6 నెలలు పోయిన తర్వాత ఎవరైనా లేట్గా జాయిన్ అయినా అనుకోండి, వారికి ముందు జరిగిన పాఠాలు తెలియదు. ఈరోజు అలాగే 5 సంవత్సరాల పరిపాలన అయిపోవచ్చింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో
అటు మీడియా వారికి కానీ, ప్రజలకు కానీ, నాయకులకి కానీ అందరికీ బాగా తెలుసు. కానీ ఈ 4-5 నెలల మధ్యలో జనరల్ నుంచి కానివ్వండి, లేకపోతే ఎక్కడో తను పని చేసుకుంటూ ఈరోజు మెల్లో కండువాయిగానే మీడియా ముందుకు వచ్చి ఊగిపోతూ మాట్లాడుతున్నటువంటి మురళీమోహన్ గారికి నేను చెప్పదలుచుకున్నాను. బాబు, సత్యాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. మీరు ఏమి మాట్లాడినా కూడా చరిత్రలో ఉన్నదే మాట్లాడాలి, జరిగిందే మాట్లాడాలి. ఆయన ఏదో మాట్లాడేస్తున్నారు జగన్మోహన్ గారు ధృతరాష్ట్ర కోగిలి అని చెప్పని. అసలు యాక్చువల్గా బీసీలో ఉన్నది ధృతరాష్ట్ర కోగిలిలో కాదు. చంద్రబాబు గారు మాయా మాటలతో పనినటువంటి ఆ పన్నాగంలో కొన్ని రోజులు ఇరుక్కుపోయి ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకొని 2019వ సంవత్సరంలో అఖండ మెజారిటీతో జగన్మోహన్ గారికి యొక్క నాయకత్వాన్ని అంగీకరించి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లని గెలవటానికి ప్రాధాన్యమైనటువంటి వ్యక్తులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు. జగన్మోహన్ గారు కూడా ఆ సత్యాన్ని గుర్తించారు కాబట్టే ఈరోజు వారికి అత్యధికమైనటువంటి సంక్షేమ ఫలాలు కానివ్వండి, రాజకీయంగా వారికి ఒక ప్రాధాన్యత కానివ్వండి, ప్రతి రంగంలో కూడా వారికి అభివృద్ధిని చేసి చూపించారు. పరిపాలించింది 4.5 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికే బీసీ కులాలకి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 20,000 కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ పథకాల రూపంలో బీసీ వర్గాలకి అందజేయడం జరిగింది. మనం చూస్తున్నాం, నాడు నేడు ద్వారా ఈరోజు ప్రతి ఒక్క స్కూళ్ళు కూడా అభివృద్ధి చేశారు. మరి ఆ అభివృద్ధి చేసినటువంటి నిధులు వెచ్చించి మరి బాగు చేసినటువంటి ఆ స్కూల్లో ఎవరు చదువుతున్నారు? మరి నిన్న ఇండియా టుడే మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు, మీరు నాడు నేడు కింద ఇంత ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెట్టారు కదా, మరి దీని మీద మీరు ఫలితం ఏముంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, రాజకీయంగా మీ ఉద్దేశం ఏంటంటే దాంట్లో రాజకీయంగా ఏ ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ కూడా రాబోయే రోజుల్లో వారు పై స్థాయికి వెళ్ళాలంటే ఇది వాళ్ళకి బేస్. ఇక్కడ బాగా చక్కగా చదువుకుంటే పేదరికాన్ని వాళ్ళు జయిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత పేదరికాన్ని జయించి మరి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది విజన్ అంటే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ అలాగ ఉంటుంది. భవిష్యత్తులో తరాలు ఉపయోగపడే విధంగా, భవిష్యత్తు తరాలు బాగుపడే విధంగా, ఈ రోజున్నటువంటి సమాజాన్ని మెరుగుపరిచే విధంగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఒక అమ్మఒడి కార్యక్రమం తీసుకోండి, ఒక విద్యా దీవెన తీసుకోండి, ఒక వసతి దీవెన తీసుకోండి, ఏ కార్యక్రమైనా కూడా అక్కచెల్లెమ్మలకి ఇచ్చేటటువంటి ఆసరా, చేయూత, ఏ పథకమైనా సరే ఈరోజు అన్నీ కూడా ఒక ఆలోచించి అన్ని వర్గాలకి ఈరోజు సపోర్ట్ చేస్తూ అన్ని వర్గాల్ని మెప్పిస్తూ ఈరోజు ఆయన ఒక పాలన సాగుతూ ఉంది. మనం గమనిస్తే బీసీలకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ ఆయన ఎంతగా ఉందంటే, అణగారిన వర్గాలు పైకి రావాలి, రాజకీయంగా వారి ప్రాధాన్యత ఏర్పడాలని చెప్పని ఈరోజు చూస్తే దాదాపు 56 కార్పొరేషన్ని పెట్టడం జరిగింది. 672